కాకా నమస్తే. నమస్తే చెప్ప. ఏం పేరు? నా పేరు రాములు. రాములు. ఏం చేస్తుంటారు రాములు కాకా? ఈ అటం మీద బాగా పని చేస్తాను. అటం మీద పోలేదా మరి? ఎక్కడ లేదు ఇక. ఈ రోజు ఏం పని దొరకలేదా? ఓకే. ఎక్కడ ఉండేది? ఎక్కడ నువ్వు? నేను ఇక్కడనే ఉంటా. చిలకలగూడ. ఉంటా. ఈ అటం మీద ఉంటా. అడవినే ఉంటావు. ఓ చాలా రోజులే. ఓకే. ఎంత ఇస్తారు రోజుకి? చెప్పు అది పనిని బట్టా? పని బట్టి. ఓకే. ఆ, సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉంది తెలుసా? ఉంది. ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఓకే. ఇంత ముందు ఎవరుండి? కేసీఆర్ ఉంది. ఓకే. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? మంచిగా కాంగ్రెస్ అంటే సూపర్. మా అన్న కూడా సర్పంచ్ గా పోటీ చేసిండు ఇక్కడ ఊర్లే. ఊర్లో. మొత్తుకూరు మాది. ఆ. అయితే బీర్లో అదే మీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే. ఓకే. ఆయన సపోర్ట్ ఇస్తాం కానీ ఓడిపోయిండు. అయినా ఓడిపోయింది. మంచిగా పరిపాలిస్తాడు. మంచిగా ఓకే. మంచిగా చేస్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఏం లేదు కానీ అన్ని కొన్ని పథకాలు కొన్ని మంచిగా పెట్టారు. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా? పింఛన్ ఇంకా రాపిదే. ఇంకా రాపేదా? రాపిదే. ఓకే. మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందా? మా ఊళ్ళో వస్తుంది. మా అమ్మకు వస్తుంది. ఎంత వస్తుంది? మా 2000 వస్తుంది. 4000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. కానీ ఇస్తలేడు. ఏం చేద్దాం. ఏం చేయాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదే కానీ అది కొన్ని చేస్తుండగా కొన్ని చేస్తాడు. కొన్ని చేస్తు ఊర్లలో రైతులకి రుణమాఫీ అయిందా? కొన్ని అయితే తెలిసిన వాళ్ళకి. మాది ఊళ్ళో ఏమైనా కానీ నేను ఎక్కువ పోదా ఊళ్ళకు. ఊళ్ళో కొద్దిగా మంచిగా చేస్తుండు. మరి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాడు అందరికి. ఇస్తుండు. మా అన్నయ్య కట్టిస్తుండు. మంచిగా ఉంది. మంచిగా పరిపాలిస్తుండు. మంచిగా చేస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? అప్పుడు కూడా జరగదా కొన్ని పథకాలన్నీ పెట్టిండు కానీ అమలు చేసిండు కదా. దానివల్ల మంచిగా అయిపోయింది. అంతే. ఏమింది మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ లో. ఎట్లుంటది ఈసారి? ఎవరు గెలుస్తారు ఇక్కడ? చెప్పలేము. ఏ పార్టీకి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ? ఎక్కువ కాంగ్రెస్ ఉంటుంది. ఎక్కువ కాంగ్రెస్ ఉంటుంది. మాది అదే పార్టీగా. అదే. మరి ఇప్పుడు సికింద్రాబాద్ లో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఇక్కడ మర్చిపోయాను. కాదు, పద్మారావు. ఆయన కూడా వచ్చేసారి కష్టం. 3 సార్లు గెలిచిండు కదా. కలిసింది కానీ అది అధికారం ఉంది కాబట్టి అదే వస్తుంది. మళ్ళా కాంగ్రెస్ వస్తుంది. పక్కా వస్తుంది. నేను చెప్తాను. పద్మారావు గౌడ్ అందుబాటులో ఉంటాడా? పనులు చేస్తాడా? ఇప్పుడు ఒకసారి పడతాడు. ఇప్పుడు కనపడతాడా? అయ్యో ఇప్పుడు కనపడదు. ఇక్కడ బీజేపీకి ఒకటి వేసిన. బీజేపీ తక్కువ. ఎంత అయినా.